విజయవాడ అర్బన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బొప్పన్న భావకుమార్ పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వరుసగా టీడీపీ ప్రముఖ నేతలు బొప్పన్న భావకుమార్ తో భేటీ అవుతుండడమే ఇందుకు కారణం. బొప్పన్న భావకుమార్ తో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ నేత గద్దె రామ్మోహన్ భేటీ అయ్యారు. బొప్పన్న భావకుమార్ ను టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు రామ్మోహన్. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బొప్పన్నతో పలువురు నేతలు టచ్ లోకి వచ్చి ఆహ్వానిస్తున్నారు. ఈ మధ్య వంగవీటి రాధాకృష్ణ కూడా బొప్పన్నతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసినేని చిన్ని, బోండా ఉమా సహా పలువురు నేతలు కూడా ఆయనను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ అర్బన్ రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బొప్పన్న భావకుమార్ పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకోవడంతో వరుసగా టీడీపీ ప్రముఖ నేతలందరూ బొప్పన్నతో భేటీ అవుతున్నారు. ఇక బొప్పన్న భావకుమార్ తో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ నేత గద్దె రామ్మోహన్ భేటీ అయ్యారు. బొప్పన్న భావకుమార్ ని టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బొప్పన్నతో పలువురు నేతలు టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్య వంగవీటి రాధాకృష్ణ కూడా బొప్పన్నతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసినేని చిన్ని, బోండా ఉమా సహా పలువురు నేతలు ఆయనను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బొప్పన్నతో చర్చలు జరుపుతున్నారు వరుసగా టీడీపీ ముఖ్య నేతలు. విజయవాడ రాజకీయాలు హీటెక్కాయి. బొప్పన్న భావకుమార్ తో టీడీపీ ముఖ్య నేతలందరూ వరుసగా భేటీ అవుతున్నారు. ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కేసినేని చిన్ని కూడా చర్చలు జరిపారు. అదేవిధంగా గద్దె రామ్మోహన్ కూడా ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీ వెనుక టీడీపీలోకి ఆహ్వానించడమే కారణమా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి రావాల్సింది. బట్ ముఖ్య నేతలందరూ భావకుమార్ తో వరుస చర్చలు అయితే జరుపుతున్నారు. ఆయన్ని టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. బొప్పన్నతో ముఖ్య నేతలు, టీడీపీ ముఖ్య నేతలందరూ వరుసగా భేటీ అవుతున్నారు.